నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రభుత్వ కళాశాలలో అంతర్గత సీసీ రోడ్లకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ ఆయన చదువుకున్న ప్రభుత్వ కళాశాలలో సుమారు 23 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లకు భూమి పూజ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ నెల 28 నుండి విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున రోడ్లను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు అత్యధికంగా మార్కులు సాధించి మనుగూరు కళాశాలకు, తల్లిదండ్రులకు, తమ గురువులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. 22,50,000 రూపాయలతోని సీసీ రోడ్డు పనులు మొదలు పెట్టడానికి భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. నేను చదువుకున్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మనుగూరులో ఎమ్మెల్యేగా ఈ రోజున నేను చదువుకున్నటువంటి కాలేజీలో భూమి పూజ చేసి 22,50,000 రూపాయలతోని సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి ఇవాళ 22,50,000 రూపాయలతో సీసీ రోడ్డు పనులు పూర్తయిన తర్వాత ఈ కాలేజీలో ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఏమైనా ఉన్నా సరే తప్పనిసరిగా అవి కూడా ప్రిన్సిపాల్ గారి ద్వారా తీసుకొని ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయిలో సమస్యలు లేనటువంటి జూనియర్ కాలేజీగా తీర్చిదిద్దే దాంట్లో నేను ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున విద్యార్థులకు కూడా నేను ప్రిన్సిపాల్ గారికి, స్టాఫ్స్ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. ఈ నెల 28వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ కూడా జరగబోతూ ఉన్నాయి. చాలా విలువైనటువంటి సమయం, విలువైనటువంటి రోజులు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు పినపాక నియోజకవర్గంలో కూడా ప్రైవేట్ కాలేజీల కంటే ఎక్కువగా గవర్నమెంట్ కాలేజీలలో కూడా మంచి మెరిట్తో పాస్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ కాలేజీలో 28వ తారీఖు నుంచి జరిగేటువంటి ఎగ్జామ్స్లో కూడా స్టూడెంట్స్ కూడా మంచిగా చదివి, ఇంట్రెస్ట్గా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి ఈ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులకు, గురువులకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విద్యార్థులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి వెంటనే అందుబాటులోకి రావాలని చెప్పేసి కూడా PR డిపార్ట్మెంట్ DE గారికి కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.